వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ డ్రామా విఫలమైంది. సత్యసాయి జిల్లాలో వైసీపీ కార్యకర్తని హత్య చేశారు, ఫ్యాక్షన్లో చనిపోయాడు. అతన్ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి ప్రత్యేకంగా హెలికాప్టర్ వేసుకుని వచ్చాడు. సరే, మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత కాబట్టి కొంతమంది అభిమానులు వచ్చే అవకాశం ఉంది. కానీ పెద్ద ఎత్తున జనాలను పోగు చేసి అక్కడ రచ్చ చేయాలి అని ముందే స్కెచ్ వేసుకున్నారు. నిఘా వర్గాల ద్వారా సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. అందువల్ల దాదాపు 1200 మంది పోలీసుల్ని రక్షణగా పెట్టి రోప్ పార్టీలు కూడా పెట్టారు. ఇక హెలికాప్టర్ దగ్గర దిగిన తర్వాత బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాడు. ఆ దిగిన సమయంలో పెద్ద ఎత్తున జనాలంతా వచ్చి హెలికాప్టర్ని వాడారు. అది ఒక డ్రామా. ఇక హెలికాప్టర్ అయితే ప్రస్తుతానికి పనిచేయడం లేదు, దాన్ని రిటర్న్లో దాంట్లో వెళ్ళడానికి ప్రమాదం అని చెప్పేసి రోడ్డు మార్గంలో వెళ్ళిపోయాడు. ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ బీహార్ కన్నా దారుణంగా తయారైంది. Z+ కేటగిరీలో ఉన్న నాకే రక్షణ కల్పించలేకపోతా ఉన్నారు. మా తండ్రిని చంపినట్లే నన్ను కూడా చంపాలని చూస్తూ ఉన్నారు అని ప్రచారం ప్రారంభించారు. అయితే జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గంలో బెంగళూరు బయలుదేరిన 5 నిమిషాలకే హెలికాప్టర్ గాలిలో లేచి వెళ్ళిపోయింది విచిత్రంగా. మరి ఈ 5 నిమిషాల్లో ఆ పైలట్ ఆ హెలికాప్టర్ని ఏం రిపేర్ చేశాడు అనేది అనుమానం కలుగుతా ఉంది. దీని మీద హోంశాఖ స్పష్టంగా వివరణ ఇచ్చింది. ఇక లోక్సభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీకృష్ణదేవరాయలు కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి దీని గురించి స్పష్టంగా వివరిస్తూ ఒక లేఖ రాశారు. 11 CBI కేసులు, 9 ED కేసులు పెట్టుకొని 11-12 సంవత్సరాలుగా కేసులు నడుస్తూ ఉన్నా కూడా కనీసం కోర్టు కూడా హాజరు కావడం లేదు. వివేకానంద రెడ్డి హత్య కేసుని వారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లోనే CBI దర్యాప్తు ముందు కదలకుండా అడ్డుకున్నారు. రామ్ సింగ్ని కనీసం అరెస్ట్ చేయడానికి ఆ నిందితుడిని ఎవరైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డి దగ్గర కూడా వెళ్ళలేకపోయారు, అలా చేశారు. ఇక ఈ అవినీతి కేసులు ఇలా పెట్టుకొని కోర్టుకు హాజరు కాకుండా హెలికాప్టర్ మీద జనం పడ్డారు. బీహార్ కన్నా దారుణమైన పరిపాలన నడుస్తూ ఉంది. Z+ కేటగిరీ ఉన్నా కూడా పోలీసులు నాకు రక్షణ ఇవ్వట్లేదు. పోలీసులంతా తెలుగుదేశం పార్టీ నాయకులకు వాచ్మెన్లా పనిచేస్తూ ఉన్నారు. నేను అధికారంలోకి వస్తే ఈ పోలీసులు ఎవరైతే టీడీపీ నేతలకు వాచ్మెన్లా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ బట్టలు ఊడదీసి నిలబెడతానంటూ పోలీసు వ్యవస్థనే కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఇక దాని మీద పోలీసు ఒక SI కూడా గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఇక అధికారం కనుక పొరపాటు నీళ్ళు వస్తే ఆ SIకి ఏమవుతుందో తర్వాత చూసుకోవాలి. దీని మీద హోంశాఖ నిఘా వర్గాలు ముందస్తుగా ఇచ్చిన సమాచారం మేరకు జనాలందరినీ తరలిస్తున్నారని ముందే సమాచారం అందింది. అక్కడ ఎమ్మెల్యే పరిటాల సునీత కూడా స్పష్టంగా ముందే చెప్పారు, పరామర్శించడానికి వస్తారా అభిమానులు కొంతమంది వస్తారు, అంతేగాని అక్కడ ఏదో సిద్ధం సభకు తరలించినట్టు వేలాది మందిని వాహనాల్లో తరలించి రచ్చ చేసి బీభత్సం చేసి ఇష్యూ క్రియేట్ చేసి రాష్ట్రాన్ని రావణ కాష్టంలాగా మార్చి మరలా వచ్చే ఎన్నికల నాటికి ఇప్పటి నుంచే పునాది వేయడానికి ప్రారంభోత్సవం చేశారు. ఆ రోజు రైలును తగలబెట్టి దుర్ఘటన నుంచి ఎక్కడైతే రచ్చ చేసి కోడికత్తి కేసు గత ఎన్నికల అంతకుముందు 2019 ఎన్నికల ముందు ఎలాగైతే చేశారో అదే ఇష్యూస్ క్రియేట్ చేసి రాష్ట్రంలో రాజకీయ అలజడి సృష్టించి ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పని అయిపోయింది అని ప్రచారం చేయాలని చూస్తూ ఉన్నారంటూ శ్రీకృష్ణదేవరాయలు అమిత్ షాకి స్పష్టంగా లేఖ రాశారు. ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు 2 సంవత్సరాల్లో విచారించి ప్రత్యేక కోర్టుల్లో విచారించి తేల్చివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా అమలు కావడం లేదు అనే విషయాన్ని కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల విషయంలో కేంద్ర హోంశాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలి, కేసులను 2 సంవత్సరాల్లో తేల్చాలి అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. దీని మీద అమిత్ షా ఎలా స్పందిస్తారు అనే వివరాలతో మనం ఈరోజు సాయంత్రం మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ నిజంగా చెడిపోయిందా? జనం దాని మీద పడ్డారా? జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరిగా నన్ను కూడా లేపేయాలని చూస్తూ ఉన్నారు అని చేస్తున్న కామెంట్లో నిజం ఉందా అనే వివరాలతో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.